అన్న ఇది గుర్తుందా మీ అందరికి? గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారు అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం 2 చేతులు పైకి లేయాలబ్బా గట్టిగా, ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు గెలిచి కూడా ఈత మాకేమి న్యాయం చేయలేదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తలమిచ్చినప్పటికైనా క్వార్టర్స్ కూడా ఇవ్వలేదు ఆయన. చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చి ఎంత ఒప్పించినప్పటికైనా మేము అతను నమ్మము. 2014 చంద్రబాబు నాయుడు మహిళా సంఘాలకు రైతులకు బంగారు రుణాలు మాఫీ చేస్తారని, మీ బంగారు అక్కచెల్లెమ్మలో బంగారు మీ ఇండ్లకు వస్తుందని చెప్పి, బాబు వస్తే జాబ్ వస్తుందని చేసింది ఏదీ లేదు. అంత మొదనష్టం కూడా లేడు. ఈ చంద్రబాబు నాయుడు అట్లా జున్నెక్కల వాళ్ళు ఎంతమంది వచ్చినా మేము అయితే ఓటేసేది లేదు, మేము అయితే కళ చూసేది లేదు. 2014లో చంద్రబాబు వదిలినటువంటి మేనిఫెస్టోని ఎన్నో హామీలు ఇచ్చినాడు కాబట్టి అతను నమ్మి ప్రజలు ఓట్లేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. పూర్తి చేయకపోగా మేము నమ్మి ఓటేసిందని మమ్మల్ని రోడ్లు పడేశాడు. చంద్రబాబు, నీ మేనిఫెస్టో నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, నీకు ఓటేసే పరిస్థితిలో మేము లేము, నిన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. చంద్రబాబు నాయుడు చేసే మోసాలకి ఎవ్వరు ఇక్కడ పడిపోయే వాళ్ళు లేరు. 2014లో చేసిన మోసం పెట్టిన మేనిఫెస్టో ఈ రోజు 2019లో అది గమనించాము, అది అమలు కాదు అని తెలిసింది కాబట్టే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పారు. ఈ రోజు ఆ మేనిఫెస్టోతో మళ్ళీ ఒక్కసారి మోసం చేయాలని చూస్తే మీకు ఈసారి 2 సీట్లు కూడా రాకుండా చేస్తాం. 2014 ఎన్నికల్లో ఆయన చెప్పినవన్నీ చేస్తారు అని గెలిపించాము, కానీ ఆయన మాకు ఏం చేయలేదు, మమ్మల్ని రోడ్డుకి లాగేశారు. టీడీపీకి ఓటేస్తే మనకు మనం మోసం చేసుకున్నట్లు.